హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు మన యొక్క ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త ప్రకటించారు. ఈసారి కూడా ఒకరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లుగా ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. కూటమి ప్రభుత్వం ఈ నెల కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేయడానికి చర్యలు చేపడుతోంది. జనవరి 1వ తేదీన ఇచ్చే పెన్షన్ నగదును ఈ నెల 31న ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందివ్వనున్నారు. జనవరి 1న నూతన సంవత్సరం కావడంతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది పని ఒత్తిడికి గురి కాకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్పు నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు ముందస్తుగా ఆదేశాలు రావడంతో జాబితాలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 14 రకాల పింఛన్దారులు ఉన్నారు. 24 మండలాలతో పాటు అనకాపల్లి పట్టణం, ఎలమల్చిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల పరిధిలో డిసెంబర్ నెలకు గాను 2,54,487 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండగా 106.10 కోట్ల రూపాయలు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నెల 30న జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాలలోని కార్యదర్శకులు, సంక్షేమ సహాయకులు బ్యాంకులకు వెళ్లి పింఛన్ నగదు డ్రా చేసి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఇవ్వనున్నారు. మండలాల వారీగా ఉద్యోగులు ఈ నెల 31న ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు పంపిణీ చేయనున్నారు. జిల్లాల్లో ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ముందస్తుగా లబ్ధిదారులకు సమాచారం అందించాలని పంచాయతీ కార్యదర్శకులు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు సూచించారు. గత 2 నెలల్లో పింఛన్ తీసుకోని వారికి ఈ నెలలో 3 నెలల పింఛన్ మొత్తం కలిపి పంపిణీ చేయనున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు గతంలో కూడా 1వ తారీఖు ఆదివారం సెలవు దినం కావడం, లేక ఆ రోజు ఏదైనా పండగ రావడం వంటివి జరిగినప్పుడు మనకు ఒకరోజు ముందుగానే పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు. సో మనకు ఈ నెల కూడా మనం గతంలో చూసుకున్నట్లయితే డిసెంబర్ 1 ఆదివారం కావడంతో మనకు నవంబర్ 30వ తారీఖునే పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరిగింది. సో మనకు ఈ నెలలో జనవరి 1వ తారీఖు మనకు అది సెలవు దినం కావడంతో మనకు ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నారు. డిసెంబర్ 31వ తారీఖున పంపిణీ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సో 30వ తారీఖునే అధికారులు డబ్బులు బ్యాంకుల నుంచి డ్రా చేసి మనకు మరుసటి రోజు ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ అనేది చేస్తారు. సో గతంలో ఎవరైనా 2 నెలల పాటుగా వరుసగా పెన్షన్లు తీసుకోకపోతే మనకు ఈ నెల ఆ పెన్షన్లు కలిపి ఇస్తారని కూడా ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారులకు వెరిఫికేషన్ కూడా జరుగుతుందండి. సో ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో వారికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా మన యొక్క ప్రభుత్వం వారు చేస్తున్నారు. సో వెరిఫికేషన్ చేసేటటువంటి అధికారులు మన ఇంటి వద్దకు వచ్చినప్పుడు సో మనం అక్కడ ఉండి మనకు సంబంధించినటువంటి అంగవైకల్యానికి సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళకి పూర్తి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనం సిగ్నేచర్ లేదా బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది. సో మీరు ఇంటి దగ్గరే ఉండి ఈ వెరిఫికేషన్లు ఎప్పుడు జరుగుతాయి ఏంటి ముందుగానే మనకు అధికారులు వెల్లడిస్తారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తారు. మీరైతే వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. అలాగే కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో మనకు జనవరి నెల నుంచే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను. సో వెరిఫికేషన్ పాత పెన్షన్లు జరుగుతున్నాయి. అలాగే కొత్త పెన్షన్ల దరఖాస్తు కూడా స్వీకరించబోతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.